బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? సుబ్బరాజు, ఆర్ సుబ్బరాజు. ఏం పని చేస్తారు? వ్యవసాయమే. ఎలా ఉంది వ్యవసాయదారుల పరిస్థితి? సూపర్గా ఉందమ్మా, పర్వాలేదు, బాగానే ఉంది. అంటే మందు రేటు కానీ ఎరువు రేటు కానీ ఎలా ఉంది? అవన్నీ ఇంకా కామనేని, అవేమి మనం చేసి మన చేతుల్లో ఏ లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. రైతుల పని బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు డబ్బులు ఎత్తున్నాడు, శుభ్రంగా ఉంటుంది. రైతులు పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయమ్మా, పడుతున్నాయే. గిట్టుబాటు ధరలు లభిస్తుందా మరి రైతులకి? వస్తున్నాయి కదా డబ్బులు, వేసిన వాళ్ళకి అందరికీ వస్తున్నాయి. ఎవరికి ఒక్కొక్కరికి ఆగిపోతే ఆగిపోవచ్చు, అవి ఏముందంటే మళ్ళీ వస్తాయి అంతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది కదా, ఎలా అనిపించింది అసలు పరిపాలన? సూపర్గా ఉందమ్మా, మామూలుగా లేదు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? రఘురామకృష్ణరాజు. ఏ నియోజకవర్గం? ఉండి నియోజకవర్గం. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన సూపరు. ఒకడికి ఏమి ఎవరికే గోచెట్టడం, ఆయన చెయ్యాలనుకున్నవన్నీ క్లియర్గా చేసేస్తారు. కాలువలన్నీ నీట్గా తవ్వేశారు, మామూలుగా లేదు. చాలా బాగుంది. చాలా. ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది బాబాయ్? అప్పుడేముందా రైతులకి, రోడ్డుల్లో లేవు, మొడ్డ లేవు, ఏమీ లేవు కదా. నానా మొడ్ల గురించి వెళ్ళిపోరు ప్రతి దానికి. ఇప్పుడు ఒక రోడ్డులు లేంటే అన్నిటికి సూపర్గా ఉంది కదా. ఆ లేబర్కి ఎటు వచ్చిన డబ్బులు వేసేసి చిచ్చు నొక్కేసాను అనేవాడు, 10 మంది పడితే 1000 మందికి వేసాను అనేవాడు. ఇప్పుడు అమ్మఒడి వేస్తున్నాడు, తల్లికి వందనం. 4 పిల్లలు ఉంటే 4గురికే పడుతున్నాయి. 4000 పింఛను ఇస్తున్నాడు, రాజధాని చేస్తున్నాడు. ఏదైనా నాయకుడిని బట్టి ఉంటుందమ్మా. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయల పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటారు? ఎందుకు పట్టింది? ఆడ డబ్బు ఏది, అక్కడ డబ్బు లేదు. ఉన్న డబ్బు వాళ్ళకి శిక్షణలోకి ఇవ్వాడు. ఏమో 250 కాడికి 3 సంవత్సరాలు పెంచాడు. అవి వెయ్యానే. అది చంద్రబాబు నాయుడు వేస్తానన్నాడు, వెంటనే వేసేసాడు డబ్బులు 4000 కాడికి. 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే ముందు రోజునే ఇచ్చేస్తున్నాడు డబ్బులు, పెన్షన్. బాబా గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు తీస్తారు కదా. మరి మీలాంటి ముసలి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అసలు ఏమి ఇబ్బంది అనేదే లేదు, ఇంటికే తెచ్చి ఇచ్చేస్తున్నారు కదా. అసలు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఆ వారంటీలు తీసేస్తామే బెటర్ నాకు తెలిసిండి. అయితే ఆ వారంటీలకు ఇచ్చే డబ్బులు అయితే ఇంకా ఇక్కడ బోల్డ్ ఖర్చు పెట్టచ్చు కదా. వీళ్ళకి పని లేకుండా పోయేది కదా అంతకుముందు. మరి గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి కదా, ఇప్పుడు తీస్తారు. మీలాంటి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఏమి ఇబ్బంది ఏమీ లేదమ్మా, ఇబ్బంది ఏమీ లేదు, అన్నీ సూపర్గా ఉన్నాయి. అయితే ఇంకా మీలాంటి రైతులకు సబ్సిడీ పరంగా గవర్నమెంట్ అన్ని విధాలుగా సహాయపడుతుందా? అంటే మాకైతే రాదు, వచ్చే వాళ్ళందరికీ వస్తున్నాయమ్మా వ్యవసాయదారులకి. బాబా గారు ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్లో ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో కల్తీ మందు తాగి చాలా మంది చచ్చిపోయారని వార్తలను చచ్చిపోయారు కదా. మరి రకరకాల మందు రేట్లు చూస్తే టాప్ రేట్లోనే రకరకాల మందు. అది అసలు మందా? వాళ్ళ కంపెనీల్లో తయారు చేసేసి అదే మా మందే ఇచ్చేసేవాడు. అది తాగేసి బోల్డ్ మంది చచ్చిపోలేదా? ఆ మందుకి ఈ మందుకి సంబంధం ఉందా? ఇప్పుడు అసలు ఆ పరిపాలనకి ఈ పరిపాలనకే సంబంధం లేదమ్మా. అదే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఆడిని చేస్తేనే సగం దరిద్రం వదులుతుంది. ఆడిని రోజనే చెయ్యాలి ముందు. వాళ్ళని చెయ్యకపోతే మటుకు అసలు చాలా ఇది తప్పు. వాళ్ళు మాట్లాడే విధానం, మాట్లాడే పద్ధతే. మరి జగన్ ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏమన్నా సింపతి వర్కౌట్ అవుద్ది అంటారా? ఏమవుతుంది, గడుదు గుడ్డి అది బాగా ఇదిగా ఉంటుంది. దాన్ని పెట్టేస్తేనే ఎలుగు ఉంటుంది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే కూటమి పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది, ప్రజల వరకే పథకాలు అందట్లేదని వైసీపీ వారు అంటున్నారు. మరి వాళ్ళు అలా చెప్పకపోతే రేపొద్దున వాళ్ళకి చికానా ఉండదని చెబుతున్నారు. వాళ్ళు చేసిందేది, వాళ్ళు ఇచ్చేసారు అందరికనే. ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు ఉంటారమ్మా, 4గురికి న్యాయం చేయగలమా మనం? భగవంతుడే మంచోడు కదా అందరికీ, ఎవడు చేయగలుగుతాడు?
అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే ఆ, నేను వాలంటరీ వ్యవస్థను పెట్టి ఆ. నవరత్నాల పథకాలు ప్రజలందరికీ అందించాను, ఆ. ప్రజలెవరికే పథకాలు ఆగలేదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అవన్నీ చాలా బూతు. ఉమ్. మరి ఇప్పుడు త్వరలో 2.0 పాదయాత్ర అని కూడా మొదలు పెడతా అంటున్నాడు. ఆడొస్తే మటుకి ఏముండదు, అందరూ చెప్పులెట్టే కొడతారు. ఆడ పాదయాత్ర చేస్తాను అంటున్నాడు, కరెక్టే, చెయ్యొచ్చు, తప్పు కాదు. మరి అదే చంద్రబాబు నాయుడు వీళ్ళు చేసి అప్పుడు ఎక్కడికక్కడ ఆఫ్ చేసేసి ఎందుకు చేసేసాడు, ఎన్ని గొడవలు పెట్టేసేవాడు జనాన్నే. ఆడు అసలు వర్తానికే జడిచిపోయి ఎక్కడికక్కడ చెట్లు కొట్టేసేసి హెలికాప్టర్లోనే కానీ ఎక్కడికన్నా వచ్చి కనపడ్డాడా? అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు కదా, చేస్తున్నారు. అవి అంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారంట కూటమి ప్రభుత్వం. మరి నిజంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారా? ఎందుకు చేస్తారు? అక్రమంగానే చేసిన తప్పుడు పనులు చేస్తేనే చేస్తారు ఎవరినైనా. ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఒక యాప్ పెట్టాడు. ఆ యాప్ లో వైసీపీ కార్యకర్తలు నమోదయ్యి కూటమి సభ్యులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పడితే అందులో మాకు తెలియజేస్తే కనుక మీ సమస్యను మేము పరిష్కరిస్తామని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి ఇబ్బందులు అట్లా ఏమీ లేదు ఇక్కడైతే, ఎక్కడ కదా అసలు ఎక్కడా లేదు. అలా చేసే బలం అయితే అసలు వాళ్ళని మాట్లాడుకోండి బయటగా జైల్లో పెట్టేది వాళ్ళని. ఆ జగన్ గారిని ఏంటి, రోజానేంటి, వాళ్ళు ఏ రకంగా మాట్లాడేవారు. ఇప్పుడు అసలు ఎవడన్నా వాళ్ళని ఎత్తిపోడిసి కానీ ఇంకోటి కానీ మాట్లాడుతున్నారు ఎవరన్నా? అంటే మరి జగన్ 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు కదా. తిరుగుతున్నాడు. మరి ఇంకా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటి? అదే అర్థం అవట్లేదు. అసలు వాళ్ళని చేసిన రోజునే ఇదిగా ఉంటుంది. వాళ్ళని చెయ్యపోతాం మటుకు చాలా బూత్ కూడా. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ అలా కూడా వదిలేద్దాం. చంద్రబాబు గారి 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తారంటారా? గ్యారంటీగా. పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారంటారా? కంపల్సరిగా చేస్తాడు. చేస్తాడమ్మా, సవాల్ చేసి చెబుతున్నాను నేను, కంపల్సరిగా చేస్తాడు. 100కి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి? 99. 99. సరే బాబా, అయితే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మీలాంటి రైతులకు పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు. జమ అవుతున్నాయి మరి? నాకు బండి 24 గంటలు అవగాహన బండి డబ్బులు కూడా ఏంటి ముఠా మామూలు డబ్బులు కూడా వేసేసారు. ఓకే, మామూలు డబ్బులు 24 గంటల బండి, ముఠా డబ్బులు 40 రోజుల్లో బండి బ్రహ్మాండంగా వేసారు. ₹1 కూడా కట్ చేసుకోలేదు. ఇప్పుడు చూసుకుంటే మొన్న రైతులకి కొంతమందికి డబ్బులు పడినాయి, రైతులు మరి కొంతమంది డబ్బులు పడలేదు అంటున్నారు రైతు భరోసా. అంటే వాళ్ళకి ఆన్లైన్లో మిస్టేక్లు వచ్చినాయి. అవి ఆన్లైన్లో మిస్టేక్లు అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళు సరి చేయించుకోవాలి. అది కూడా గవర్నమెంట్ సరి చేస్తుందా? ఆధార్ కార్డు లింక్ అవ్వటం, ఏ చిన్న చిన్న లింకులు ఉంటాయి, అవన్నీ సరి చేసుకోవాలి. అది సరి చేసుకుంది ప్రభుత్వం మీద వస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? మనం సరి చేసుకోవాలి కదా. మన ఇంట్లో మనం సరి చేసుకున్నట్టు చేసుకోలేకపోతే ప్రభుత్వం కూడా మన ఇంటికి వచ్చి సరి చేస్తుందా? చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి, అవి సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే వాళ్ళకి ఆన్లైన్లో చూపిస్తుంది. మీలాంటి రైతులకు ఇంకే విధంగా గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుంది అంటారు బాబాయ్? ఇంకా ఏ విధంగా ఇంకా మిగిలిపోయిన రైతులకి కొంచెం బోర్ సహాయం, అలా కరెంట్ సహాయం, బోర్లు కూడా వేసుకోవడానికి కొంచెం కాతో కూతో ఉత్సాహం ఇస్తే అది కూడా నెంబర్ 1 బ్రహ్మాండంగా ఉంటుంది. మొక్కలు అయితే ఫ్రీగా ఇస్తున్నారు, పామేల మొక్కలు, అది బ్రహ్మాండం. ఇది బోర్లు కూడా కొంచెం, అది కూడా కొంచెం కృషి చేస్తే ఇంకా మేము ముందుకు పోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది మా రైతులు. తర్వాత ఇళ్ల స్థలాలు కూడా బాగా కేటాయిస్తున్నారు. ఇళ్ల స్థలాలు కూడా బ్రహ్మాండంగా 3 సెంట్లు ఇస్తామంటున్నారు, అది ఒకటి నెంబర్ 1. ఇప్పుడు త్వరలో మహిళలకి ఉచిత బస్సు పెడతా అంటున్నారు కదా, పెడితే బాగుంటుంది అంటారు మరి? ఉచిత బస్సు పెడితేనా బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే మన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది అది మరి నాకు తెలియదు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. అంటే ఇబ్బంది అవుద్దాము అని నేను అనుకుంటున్నాను, కానీ అంత ఇబ్బంది అవనే కూడా ఆయన, ఎందుకంటే ఆయన మైండ్ సెట్ వేరే కాబట్టి ఆయన అన్నీ సెట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. బాబాయ్, పక్క సిటీకి వెళ్ళినప్పుడు అన్న క్యాంటీన్లో భోజనం చేస్తావా? చేస్తున్నాం. ఎలా ఉంది అన్న క్యాంటీన్? బాగుంది. మా భార్య నేను ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి చేసి బ్రహ్మాండంగా పెట్టారు, బాగా పెట్టారు. ₹5 నాణ్యతగా బాగా పెట్టారు, బ్రహ్మాండంగా పెట్టారు. మరి అదే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా చంద్రబాబు గారు, అవసరం అయితే మీ తండ్రి పేరు రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోపోని అని కూడా అన్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పేదల ఆకలి పట్టించుకోలేదంటారు? అంటే నేను డబ్బులు వేస్తున్నాను కదా, మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీరే అని ఆ యూ మీద ఇది మానేసి ఇక డబ్బులు ఇవ్వటం వేస్తున్నాను కదా, ఆ యూలో ఒక యూలోనే వెళ్ళిపోయాడు ఆయన. ఇక అందుకే ఏది చేయలేదు కాబట్టి అలాగ ఉండిపోయాడు. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో మీలాంటి రైతుల పరిస్థితి ఎలా ఉంది?
రైతుల పరిస్థితి అదే. డబ్బులు వేసేవాడు ఇంకే పని చేసేవాడు కాదు, ఇక ఆ పనే సరిపోయేది. ఆ ప్రభుత్వం అలాగే కుంటాడిపోయింది, ఇంక చేసేదేముంది. అంటే మిమ్మల్ని ఇబ్బంది డబ్బులు పెడతాం అంటే అన్ని పనులు అయిపోవు బాబు. ప్రభుత్వం కూడా కొన్ని చేసే పనులు ఉంటాయి కదా. డబ్బులు వేసినంత మాత్రం అన్ని పనులు అయిపోతాయా? అవు కదా. అది అశ్రద్ధ, అది తప్పు చేశాడు ఆయన, దాని గురించి కుంటాడిపోయింది. మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తా అంటున్నారు. మరి నిజంగా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? నిజంగా డబ్బులు దోసుకుంటే ఎవడైనా అరెస్ట్ అవ్వాలిగా. నిజంగా డబ్బులు మరి ప్రజాస్వామ్యం తినైతే ప్రజాస్వామ్యం తింటే మరి ఎవడైనా కోర్టుకి అతిథులు కాదు కదా చట్టానికి. నిజంగా తినుంటే మరి తప్పదు, తినకపోతే తప్పు అనుకోవాలి. తిన్నప్పుడు మరి దొరికినప్పుడు దొంగే కదా. దొరకకపోతే మనం ఏం చేస్తాం, తప్పించుకుంటే మనం ఏం చేసేది, దొరికితే దొంగే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే కూటమి ప్రభుత్వం మా మీద అక్రమ అరెస్టులు చేస్తుంది, మేము ఏ తప్పు లేకపోయినా మమ్మల్ని అరెస్ట్ చేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు ఒక రైతుగా? ఎవరైనా దొరికేదాకా కూడా రెడ్ హ్యాండెడ్కి దొరికేదాకా దొంగనని ఒప్పుకోడు ఎవడైనా సరే. మనిషి అన్నవాడు తప్పించుకోవడానికే చూస్తాడు సహజంగా. ఎవరైనా సరే, దొంగ అయినా ఇంకోడైనా దొరికిన తర్వాతే ఒప్పుకుంటాడు దొంగనని. అంతే నా ఉద్దేశం అయితే అది. మరి ఒకవేళ జగన్ అరెస్ట్ చేస్తే సింపటి ఏమన్నా వర్కౌట్ అయ్యి 2029లో ఏమన్నా అవకాశం ఏమన్నా వస్తుందండి? ఏదో అనుకుంటారు, ఎవరో వాళ్ళు అనుకుంటారు సంపద పెరిగిద్దామని. అప్పటికి పెన్షన్ కార్యక్రమం ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది. మరి అదే జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు పెంచారు, 4 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటారు? ఆర్థిక పరిస్థితి మెల్లిగా పెంచుకుంటానని వెళ్ళి ఎప్పటికో పెంచాడు. సరే బాబాయ్, అయితే ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ప్రభాకర్ గారు, చింతమనేని ప్రభాకర్ టైగర్. ఎలా ఉంది ఆయన పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది, నెంబర్ 1గా ఉంది. అందులో చూసుకునే పని లేదు మా ప్రభాకర్ గారి గురించి. మీకు ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకుంటారు? అయ్యో, భోజనం పెడతాడు ముందు, తర్వాత పని చేస్తాడు. ముందు భోజనం పెడతాడు, తర్వాత పని చేస్తాడు. భోజనం తిన్నాక రమ్మంటాడు, తినకపోతే కొడతాడు. 100కి ఎన్ని మార్కులు ఇస్తారు కూటమి ప్రభుత్వానికి? 99. ఓకే బాబాయ్, థ్యాంక్స్.